క్రొత్త నిబంధనలో కడమ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన జీవిత చరమాంకంలో రాసినటువంటి మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందామని దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ ఉన్నాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును కలుగునుగాక. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయిలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తన ఆఖరు ఈ భూమి మీద తన జీవితకాలపు ఆఖరి దశలో రాసినటువంటి పత్రిక ఇది. ఎవరికి రాశారు? ఎవరికి రాశారు? పౌలు తన ప్రియ కుమారుడగు, భౌతికంగా కాదు, ఆత్మీయంగా తన ప్రియ కుమారుడగు తిమోతికి రాస్తూ అంటున్నాడు, నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను అంటున్నాడు. తన ప్రియ కుమారుని గురించి ఆలోచించగానే ఏం జ్ఞాపకం వస్తూ ఉంది పౌలుకు? తిమోతి యొక్క కన్నీటి ప్రార్థన, తిమోతి యొక్క నిష్కపటమైన విశ్వాసం. ఈ దినాన జ్ఞాపకార్థ కూడికకు మనం హాజరయ్యాం కాబట్టి సందర్భానుసారమైనటువంటి వాక్యం కూడా కొంత వినాలి కాబట్టి కొంచెం ఆ డైరెక్షన్లో వెళ్ళి ఆ తర్వాత ఈ వాక్య భాగానికి వద్దాం. బైబిల్ గ్రంథం మొత్తం మీద జ్ఞాపకార్థముగా ఎక్కడ కూటం పెట్టుకుంటే అక్కడ, ఎక్కడ సువార్త ప్రకటిస్తే అక్కడ జ్ఞాపకార్థంగా ఒక వ్యక్తిని గురించి మాట్లాడతారు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చూడండి, మనము లూకా సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మార్కు సువార్త 14వ అధ్యాయాలు, ఈ 3 చోట్ల, అలాగే ఇంకొక చోట కూడా రాయబడి ఉంటుంది యోహాను సువార్త 12వ అధ్యాయంలో. ఈ 4 చోట్ల 4 సువార్తలలో రాయబడిన విషయం ఏమిటి అంటే, ఆ కాంటెక్స్ట్ ఒకసారి చూద్దాం. మనం ముందు మార్కు సువార్త 14వ అధ్యాయం చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో 3వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. ఇదే కాంటెక్స్ట్ మిగిలిన సువార్తల్లో నేను చెప్పినటువంటి రిఫరెన్స్లో ఉంటుంది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా ఉంటుంది.
మార్కు సువార్త 14వ అధ్యాయం నుండి నేను తీసి చదువుతున్నాను. 3వ వచనం నుండి. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగు నష్టపరచునేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యవచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో నుండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. మత్తయి సువార్త 26వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయాల్లో చూస్తే ఏ స్త్రీ గురించి వ్రాయబడి ఉందో మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది. మార్తా, మరియా, లాజరు అనే కుటుంబంలో ఉన్నటువంటి మరియ గురించి ఈ మాట వ్రాయబడి ఉంది. ఏమని అంటున్నాడంటే, ఈమె చేసిన పనిని బట్టి సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో, ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె జ్ఞాపకార్థంగా ఈమె చేసిన పని విషయమై అందరూ ప్రశంసిస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు అంటున్నాడు. కాబట్టి ఏమిటి మరియ చేసినటువంటి ఉత్తమమైన పని? ఎందుకు మరియ చేసిన పనికి దేవుడు అంత గొప్ప బహుమానం ఇచ్చాడు? మనము కూడా అలాగ ఉండాలంటే మనమేం చేయాలి? కొద్ది నిమిషాలు ఆ విషయం మనము దేవుని వాక్యం నుండి ధ్యానం చేద్దాం. ఇది నా 2 స్త్రీలను గురించి మీ మధ్య పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇంచుమించు మరియ చేసినటువంటి పనే అక్కడ ఒక స్త్రీ చేసింది. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చూస్తే ఆఖరి వరకు చూస్తే అక్కడ యేసు ప్రభు వారు ఇలాగే ఒక చోట భోజనానికి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన స్త్రీ బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి, ఎప్పుడు యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన వెనుక పక్క ఆయన పాదముల దగ్గర నిలవబడిందట. యూదులు భోజన సాంప్రదాయం ఎలాగుంటుంది అంటే, ఇశ్రాయేల్ అన్న కూర్చున్నట్లుగా ఉంటుంది. అలాగే కూర్చొని భోజనం బల్ల ముందుకు వంగి కాళ్ళు వెనకకు మడుచుకొని కూర్చుంటారు. యేసు ప్రభు వారు భోజనం బల్ల ఎదుట ఇలా కూర్చొన్నారు. ఆయన కాళ్ళు వెనకకు పెట్టుకొని ముందుకు ఇలాగా కూర్చొని ఉన్నారు. ఆమె వెనుక యేసు ప్రభు వారి పాదముల దగ్గర నిలవబడింది. నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. చూడండి, వెంటనే కొందరు అభ్యంతరపడ్డారు ఆమె చేసిన పనికి.
యేసు ప్రభు వారు అన్నారు, నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నాకు కాళ్ళు కడుగుకోవడానికి నువ్వు కనీసం నీళ్ళు ఇవ్వలేదు. అయితే ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొని చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి 44వ వచనంలో ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. యేసు ప్రభు వారు కోరుకున్నది ఏమిటి? కాళ్ళు కడుగుకొనడానికి నీళ్లు, ఆహ్వానానికి మారుపేరుగా ముద్దుతో ఆహ్వానము ఇంటి యజమానునిగా, ఆ తరువాత ఆయన తలను ఆయన సత్కరించిన దానికి గుర్తుగా ఆయన తలను నూనెతో అంటడం. దానికి మారుగా ఈ స్త్రీ ఏం చేసింది అంటే తన కన్నీళ్లతో కడిగింది, కన్నీళ్లతో తుడిచింది, అత్తరు పూసింది. ఇందాక మనం చదువుకున్నటువంటి అంశంలో కూడా మరియా అత్తరు బుడ్డితో యేసు ప్రభు వారి యొక్క పాదాల మీద అత్తరు బుడ్డిని కుమ్మరించినట్లుగా చూస్తూ ఉన్నాం. అత్తరును యేసు ప్రభు వారు అన్నారు, ఈ భూలోకంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతుంది అన్నాడు. బైబిల్ గ్రంథం మొత్తం మీద యేసు ప్రభు వారి దేహాన్ని అత్తరుతో అభిషేకించడానికి ఎవరికి కూడా అవకాశం దొరకలేదు. బోళంతో కలిపిన అత్తరుని మాత్రమే తర్వాత ఇంకొక సమాజ మందిరపు అధికారి ఒక ఆయన తీసుకుని వస్తాడు, కానీ ఒక శాస్త్రి అత్తరుతో అచ్చ జటామాంసి అత్తరుతో యేసుప్రభు వారి దేహాన్ని అభిషేకించడానికి ఒకే ఒక్క అవకాశము ఎవరికి ఇవ్వబడింది అంటే మరియకు అనుగ్రహించబడింది. ఇంకెవరికి అనుగ్రహించబడలేదు. ఆయన దేహానికి అత్తరు పూసి సుగంధ ద్రవ్యాలు పూసి చేద్దామని వెళ్ళేటప్పటికీ యేసుప్రభు వారు పునరుద్ధానుడై తిరిగి లేవడం జరిగింది. కాబట్టి యేసుప్రభు వారి దేహాన్ని అత్తరుతో అభిషేకించడానికి ఉన్న అవకాశం దొరకబుచ్చుకుంది ఎవరు అంటే మరియా. మరియా ఏం చేసింది? అత్తరుతో యేసు ప్రభు యొక్క పాదాల మీద అభిషేకం చేసింది. ఇక్కడ కూడా ఒక ఆమె అదే చేసింది కదా, అత్తరు పూసింది. మరి ఆమెకు ఈమెకు ఏంటి తేడా? ఆమెకు మాత్రమే ఎందుకు అనుగ్రహించబడింది, ఈమెకు ఎందుకు అనుగ్రహించబడలేదు? ఇంకా ఏమో కొంచెం చూస్తే ఎక్కువ చేసినట్లుగా అనిపిస్తుంది. కన్నీళ్లతో యేసు ప్రభు వారి యొక్క పాదాలు కడిగి తుడిచి అత్తరు పూసిందట. ఏంటి తేడా? చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగం లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాప క్షమాపణ విషయంలో యేసు ప్రభు వారు ఈమెను గూర్చి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కువగా క్షమించబడతాడో వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు. పాప క్షమాపణకు గుర్తుగా ఈ స్త్రీ చేసినటువంటి కార్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
అక్కడ మరియ చేసినటువంటి కార్యము యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని అభిషేకించడానికి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మారుగా ఉంటుంది అని. చూడండి, మనమందరము కూడా ఇద్దరు ఇంచుమించు కార్యాలు ఒకే విధంగా ఉన్నాయి. ఏంటి తేడా అంటే, ఈ స్త్రీ తన పాప క్షమాపణ నిమిత్తము కన్నీరు గార్చి యేసు ప్రభు వారి పాదాలు కడిగి తుడిచి అత్తరు పూసెను అని ఉంటుంది. అక్కడ మరియా అత్తరుతో అభిషేకించెను అన్నట్లుంటుంది. అత్తరు పూయడానికి అత్తరుతో అభిషేకించడానికి చాలా తేడా ఉంటుంది. ఒక స్ప్రే బాటిల్, ఒక సెంట్ బాటిల్ కొనుక్కొచ్చి కొంచెం అట్లా స్ప్రే చేయడం పూసిన దాంతో సమానం. దాన్ని పగలగొట్టి మొత్తం పోయడం అభిషేకం చేసిన దానితో సమానం. ఇద్దరి యొక్క వీరు చేసిన పనులను కొంచెంసేపు మనం ధ్యానం చేస్తే, ఇద్దరు కూడా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నారు. అయితే ఒక స్త్రీ యేసు ప్రభు వారి పాదాల దగ్గరకు ఎందుకు వచ్చిందంటే, తన పాపముల యొక్క క్షమాపణ నిమిత్తం వచ్చింది. ఇంకొక స్త్రీ క్షమాపణ పొందిన తరువాత కూడా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నది. అందువలననే మరియకు అంత గొప్ప సత్కార్యం అనుగ్రహించబడింది. మనమందరం కూడా మారు మనసు నిమిత్తం దేవుని దగ్గరకు వచ్చి, ఆ వచ్చిన దినాన మన మారు మనస్సు నిమిత్తము కన్నీటితో దేవుని దగ్గర మన హృదయాన్ని కుమ్మరించి దేవుని కొరకు త్యాగం చేసి ఉండవచ్చేమో కానీ, అది అక్కడితో ఆగిపోతే నీకు నాకు దొరికేది కేవలము పాపక్షమాపణ మాత్రమే. అయితే ఆ తరువాత కూడా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం మానకుండా, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వినడానికి నిర్ణయం తీసుకొని మొట్టమొదటి ప్రాధాన్యతగా ఆ అంశానికి ఇస్తే మనకు దొరికేది గొప్ప భాగ్యం. జ్ఞాపకార్థముగా సర్వలోకమంతా కూడా మన గురించి చెప్పబడుతుంది. నిత్యము దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని స్వరం వినేటటువంటి సహోదరుడు, దేవుని స్వరం వినేటటువంటి సహోదరి, నిత్యము దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చొని మొట్టమొదటి ప్రాధాన్యత తన జీవితంలో దేవుని మాటలు వినడమే అనేటటువంటి సాక్ష్యం సంపాదించుకోవడం మనకు కావాలి. రక్షింపబడిన మొదటి దినాల్లో ఎంత కన్నీటితో దేవుని దగ్గర మనము సమయాన్ని గడిపేవాళ్ళం, ఎంతగా దేవుణ్ణి ప్రేమించేవారం, అదే కొనసాగుతూ ఉందా నేటికి? ఎఫెసీ సంఘాన్ని అంతిమంగా దేవుడు గద్దించేటట్లు చేసింది అదే. ఎఫెసీయులు చక్కగా దేవుని కొరకు శ్రమపడ్డారు, నిలువబడ్డారు. రాంగ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలను విభేదించారు. అపవాదికి ఎక్కడ చోటివ్వలేదు. సహనం కలిగి ఉన్నారు. బాగుంది. భక్తి అంతా చక్కగా దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నారు. తమ సంఘంలోకి తప్పుడు బోధలు రానివ్వలేదు. బాగుంది. కానీ ఆ మొదటి దినాన ఉండిన ప్రేమ లేదు. చాలామంది మనం వివాహమైన వాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నాం. వివాహమైన మొదటి దినాన నీ భర్త కొరకు నువ్వు ఎదురు చూసినట్లుగా ఈ దినాన్ని ఎదురు చూస్తున్నావా? మొదటి దినాన చేసినంతగా ఈ దినాన చేస్తున్నామా? చేస్తున్నాం, కానీ ఆ దినాన ప్రేమతో చేశాం. ఈ దినాన ఏందో ఈ బాధ, ఏందో ఈ బాధ్యత, పెళ్లి చేసుకోకుండా బాగుండేది అని కూడా చేస్తున్నాం కదా. ఆ మొదటి ప్రేమ పోయింది. యేసు ప్రభు వారి వద్దకు వచ్చినప్పుడు, అందుకే యేసు ప్రభు వారు అన్నారు, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెట్టావు.
బానే ఉన్నావు, నువ్వు విశ్వాసంగా మంచిగా జీవితం జీవిస్తూనే ఉన్నావు, దేవుని సన్నిధికి వస్తూనే ఉన్నావు, దేవుని మాటలు వింటా ఉన్నావు, దేవుని వాక్యం చదువుతూ ఉన్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, మంచి సహనం కలిగి ఉన్నావు, తప్పుడు వాక్యానికి లోబడడం లేదు. కానీ ఆ మొదటి ప్రేమతో చేస్తున్నావా ఇవన్నీ? లేకపోతే చేయగా 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 అదొక అలవాటుగా, అదొక ఆచారంగా మారిపోయిందా? మనం కొన్ని అలవాటు ప్రకారంగా చేస్తూ పోగానే కొన్ని సందర్భాలకి కొంతకాలానికి ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఆ పని చేయడం చేస్తాం. మేము ఆఫీస్లో మా సిస్టమ్ సాఫ్ట్వేర్లోకి ఎంటర్ కావాలంటే మేము కొన్ని పాస్వర్డ్స్ టైప్ చేయాలి. అవి 15 రోజులకు ఒకసారి, 90 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాయి. అందుకని 15 రోజులకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. మార్చిన రోజు నుంచి 2-3 రోజులు టైప్ చేయగానే 4 రోజున ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే చెయ్యి అక్కడికి వెళ్ళిపోద్ది, ఆ పాస్వర్డ్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఒక్కోసారి ఏం జరుగుద్దంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కీ ప్రెస్ అవ్వబోయి ఇంకో బటన్ ప్రెస్ అయ్యి తప్పై లాక్ అయిపోయిద్ది ఐడి. టైప్ చేసాం కరెక్ట్గానే, మనసు పెట్టి చెయ్యలేదు, చెయ్యికి అలవాటైన దాని ప్రకారం చేశాం. మనము కూడా అట్లాగే దేవునితో అంటుకట్టబడి ఉండే జీవితానికి ఆ మొదటి ప్రేమతో గనక లేకపోతే ఇలాగే అలవాటు సంబంధమైనటువంటి భక్తిగా అది మారిపోతుంది. అప్పుడు సెంటర్లో నుంచి యేసు ప్రభు ఉండడు, కానీ ఈ కార్యక్రమాల చిట్టా మాత్రమే ఉంటుంది. కాబట్టి దేవుడు కోరుకునేది ఏమిటి అంటే, రక్షింపబడిన నాటి నుండి మన జీవిత కాలం అంతా మనము యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలకు మొదటి ప్రాధాన్యత, అది కూడా హృదయం అంతటితోనూ మొదటి ప్రేమతోనూ ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడు అక్కడ ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ విషయంలో చెప్తున్న మాట అదే. నీవు నీ ఇంటికి నేను వచ్చినప్పుడు నా కాళ్ళు కడుక్కోవడానికి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నన్ను ముద్దుతో ఆహ్వానించలేదు. ఆయన కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగించును. ప్రతిదినం యేసు ప్రభువును మనం ముద్దు పెట్టుకునేంతటి ప్రేమపూర్వకమైనటువంటి విధేయత కలిగినటువంటి భక్తి జీవితం మనలో ఉంటుందా? దేవుని వాక్యము, ఆకాశము, ఈ భూమి ఆకాశాలు గతిస్తాయి కానీ నా మాటలు గతించవు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపగిస్తాడు. నా పాపాలు ఒప్పుకున్నప్పుడు ఆ మొదటి దినాన్ని ముద్దు పెట్టుకున్నాను, ఆయన్ని హత్తుకున్నాను, ఆయన దగ్గర పడి ఏడ్చాను. మరి ఈ దినం నీ సంగతి ఏంటి? ఇదిగో అలా చేయకపోతే ఆయన కోపం వస్తుందట. ఆయన ఎల్లప్పుడూ మనం హత్తుకునే వారిగా ఉండాలి. లేకపోతే ఈ స్త్రీ చేసినట్లే, ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ చేసినట్లే దేవుని పాదాల దగ్గర పడి క్షమాపణ నిమిత్తం కొద్ది క్షణాలు ఏడ్చి అత్తరు ఆయన పాదాలకు పూసేసేసి పాప క్షమాపణ తర్వాత వెళ్ళిపోతే పాప క్షమాపణ పొందుకున్నటువంటి క్రైస్తవులంగా మాత్రమే ఉంటాం. కానీ దేవుని ద్వారా ఇదిగో సర్వలోకములో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈ సహోదరి చేసింది, ఈ సహోదరుడు చేసింది జ్ఞాపకార్థంగా ప్రకటించబడుతుంది అనేటటువంటి గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వారిగా ఉండాలి. అక్కడ మనం చూస్తే ఒకసారి లాజరు, మరియా, మార్తల్లో మరియ ఒక్కతే యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వింటా ఉంది. మార్త అయితే విస్తారమైన పనులు పెట్టుకొని తొందర కలిగి ఉందట.
ఎవరైనా ఇంటికి మంచి గెస్ట్ వస్తే ఆ గెస్ట్కి మనం ఇంకా ఏమేం చేయాలి, ఎంత బాగా చూసుకోవాలి, ఏం వండి పెట్టాలన్న ఆలోచనతోనే ఉంటాం కదా. మార్త చేసిన దాంట్లో తప్పేముంది? యేసు ప్రభు వారు వచ్చారు, ఆయనకు మంచి ఆహారం వండి పెట్టాలి, ఆయనకు మంచి విందు చేయాలి, ఆయనకు బాగా సంతోష పెట్టాలని కదా మార్త ప్రయాసపడుతుంది. దాంట్లో తప్పేముంది? ఇంకా మరియ సోమరిది కాబట్టి పోయి యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చుంది కదా. ఇంతే కదా మనం అనుకునేది. చూడండి, దేవుడు చూచేటటువంటిది వేరుగా ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ మార్గములు నా మార్గముల వంటివి కావు. దేవుడు కోరుకునేదేంటి? ఆయన నువ్వు ఎలా సత్కరించావు అనేది కాదు, ఆయన నువ్వు ఎలాగ ఆహ్వానించావు అనేది కాదు, ఆయన్ని ఎంతగా నువ్వు నూనెతో ఆయన తలనంటావు అనేది కాదు, ఎంతసేపు ఆయన యొద్ద కూర్చొని ఆయన కొరకు నీ సమయాన్ని కేటాయించావనేది దేవునికి కావాలి. కాబట్టి యేసు ప్రభు వారు మార్తతో అన్నాడు, మార్త మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. మార్త కూడా ఉత్తమమైనది ఒకటి చేసింది. మార్త చేసింది, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. మార్త కూడా ఇంకో మంచి పని చేసింది. ఇప్పుడు రాజేష్ ఉన్నాడు, దేవ సహాయం ఉన్నారు, ఇద్దరిని కాసేపు వాళ్ళ ప్లేస్లో ఊహించుకుందాం. రాజేష్ మరి అనుకుందాం, కూర్చొని మాటలు వింటా ఉన్నాడు. దేవ సహాయం ఏమో మార్త అనుకుందాం, ఆపోజిట్ చెప్తున్నాను, నువ్వేం బాధపడకు. పోయి పని చేస్తా ఉన్నాడు, అన్నయ్య వచ్చాడు కదా, మైక్ పెట్టాలి, అన్ని పనులు చేయాలని చెప్పని చేస్తూ ఉన్నాడు. రాజేశం కూర్చొని వాక్యం వింటా ఉన్నాడు. ఇక్కడ దేవ సహాయం దగ్గర రెండు మార్గాలు ఉన్నాయి. రాజేష్ అన్న కొంచెం హెల్ప్ చేయొచ్చుగా, పోయి ఆడ కూర్చోకపోతే అని డైరెక్ట్గా నాతో వచ్చి చెప్పొచ్చు, లేకపోతే పోయి ఇస్రాయేల్ అన్నతో కూడా చెప్పొచ్చు, లేకపోతే ఇంకా సంఘంలోకి వచ్చిన ఇంకో 10 మందికి చెప్పొచ్చు. డైరెక్ట్గా నాతో చెప్తే నేను ఏదో కంక్లూడ్ చేస్తాను, ఆ సందిగ్ధత తీసేస్తాను. అలా కాకుండా నాతో చెప్పకుండా కూర్చున్న వాళ్ళందరితో చెప్పాడు అనుకో, ఏమవుద్ది? అదే పెద్ద మనసులో పెద్ద భూతంగా మారిపోద్ది, ద్వేషంగా మారిపోద్ది. మార్త తన సహోదరుని గురించి ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు డైరెక్ట్గా యేసయ్య దగ్గరికే వెళ్ళింది, ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. మనము కూడా అలాంటి వారిగా ఉండాలి. మన సహోదరుల గురించి ఏదైనా మనకు కంప్లైంట్ ఉంటే, మన సహోదరులు చేస్తుంది ఏదో మనకు నచ్చకపోతే డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళే వారిగా ఉండాలి. అంతే తప్ప ఇతరుల దగ్గరికి వెళ్ళి ఆ మాట ఈ మాట కలిపి చెప్పి ఉండేవారిగా ఉండకూడదు. ఎందుకంటే నరహత్య చేయవద్దనే మాట మీరు విన్నారు కదా, కానీ తన సహోదరుని చూచి ద్రోహి, వ్యర్థుడా అనేవాడు విమర్శలోనికి వెళ్తాడు. అదే మొదటి యోహాను పత్రికలో కూడా ఉంటుంది, తన సహోదరుని ద్వేషించువాడు నర హంతకుడు. కాబట్టి ఆ భయంకరమైన పాపంలో మనం పడకుండా తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మనం ఏ సహోదరి మీదైనా మనకు కంప్లైంట్ ఉంటే, ఏ సహోదరుని మీదైనా మనకు కంప్లైంట్ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? డైరెక్ట్గా యేసు దగ్గరికి వెళ్ళాలి. మార్త అంత ఉత్తమమైన పని చేసింది కాబట్టి, మరియ ఉత్తమమైన పని కాదు, మార్త అంత ఉత్తమమైన పని చేసింది కాబట్టి యేసు ప్రభు వారు అన్నారు మార్తతోటి, మార్త అవసరమైంది ఒక్కటే మార్త, మరియ దాన్ని ఎన్నుకుంది అన్నాడు.
నెక్స్ట్ టైము యేసు ప్రభు వారు ఆ ఇంటికి వచ్చినప్పుడు మార్త ఆ కంప్లైంట్ తీసుకురాలే. ఇక చూసారా, డైరెక్ట్గా దేవుని దగ్గరకు మనం ఒక సందేహాన్ని తీసుకుని వెళ్తే దేవుడు ఎంత చక్కగా మనల్ని సమాధానపరుస్తాడో, ఎంత చక్కగా తన సమాధానాన్ని మనకి ఇస్తాడో. కాబట్టి అటివారంగా మనం ఉండాలి. ఇది మనం ఇద్దరు స్త్రీలను చూచాం, కానీ ఇక్కడ పురుషుని జ్ఞాపకార్థకుడి కాబట్టి కొద్ది నిమిషాలు మనం ఆ వాక్యాన్ని కూడా చూద్దాం. ఇప్పుడు తిమోతి రాసినటువంటి ఆ 2వ పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. ఇక్కడ పౌలు అంటున్నాడు తిమోతిని, నా ప్రియ కుమారుడా అంటున్నాడు. నేను దేని నిమిత్తం నేను జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, నీ కన్నీటి ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ నిష్కాపట్యమైనటువంటి విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. అది నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొదట నీ అవ్వయైన లోయిలో ఉంది, తరువాత నీ తల్లి అయిన యునీకేలో ఉంది. అది నీకు అనుగ్రహించబడింది. అబ్బా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అమ్మమ్మ నుంచి అమ్మకు, అమ్మ నుంచి కుమారునికి 3 తరాలకు దేవుని యొక్క విశ్వాసము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 13వ అధ్యాయము 7వ వచనంలో, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. వారి ప్రవర్తనను తలంచుకోమనడం లేదు, ఏమంటున్నాడు? వారి ప్రవర్తన ఫలము. ఆ ఫుట్ నోట్ వేసి రాయబడి ఉంటుంది, వారు అంతము వరకు నడుచుకొని రీతిని. ఆ నడక యొక్క ఫలం వారి యొక్క విశ్వాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. చూడండి, తమ కుమార్తెకు అనుగ్రహించింది ఆ తల్లి, ఆ తల్లి తన కుమారునికి అనుగ్రహించింది ఆ విశ్వాస జీవితాన్ని. ఫలితంగా ఈ తిమోతి పౌలుకు ప్రియమైనటువంటి కుమారుడు కాగలిగాడు. పౌలుతో ఉండినటువంటి సహచరుల్లో ఎవరైనా మొట్టమొదటిగా గుర్తొచ్చేది తిమోతి. అంత గొప్ప స్థానానికి వెళ్ళగలిగాడు. మనము మన తరువాతి తరాలకు ఎటువంటి స్వాస్థ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం, ఎటువంటి భాగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాం? నా పితరులు ఇదిగో దేవుని కొరకు ఇలాగా జీవించారు, దేవుని కొరకు ఈ గొప్ప త్యాగాన్ని చేశారు అనేటటువంటి సాక్ష్యము మన తరువాతి తరం వాళ్ళు ఇచ్చే విధంగా ఉండాలి. మనం దానికి కారణం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తిమోతి యొక్క ఆత్మీయ జీవితాన్ని. ఇంకొక వ్యక్తి యొక్క ఆఖరి మాటలు కూడా ఒకసారి మీకు చూపించి నేను ముగిస్తాను. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ దావీదు యొక్క మరణకాలము సమీపమై ఉన్నది. దావీదు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేరుస్తాడు. దేవుడిచ్చినటువంటి సాక్ష్యం. దావీదు చేసిన పని ఏంటో ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎవరికైనా ఇందా చెప్పాను, తమ జీవిత కాలంలో మరణశయ్య మీద ఉండి మాట్లాడే మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మామూలుగా బతికున్నప్పుడు పెట్టిన సంతకాల కంటే కూడా
సావు పడకల మీద పెట్టేటటువంటి సంతకాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి కొంతమందికి. ఎందుకు? ఆ వీలునామా తర్వాత ఆస్తికి అదే మూలం అయ్యేది కాబట్టి. సరే, ఇక్కడ మాటలు చూద్దాం, సంతకాలు కాదు. దావీదు మరణశయ్య మీద ఉన్నాడు. తన కుమారుడు సొలొమోనుకు దావీదు రాజ్యం అప్పగించబోతూ ఉన్నాడు. ఇందాక పౌలు తిమోతిని గురించి అన్నాడు, నీ కన్నీళ్లను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, అంతం వరకు నువ్వు ఇలాగ నమ్మకంగా ఉండు, నిత్య జీవాన్ని చేపట్టు అని రాశాడు. పౌలు తన ప్రియ కుమారుడగు తిమోతికి. దావీదు తన ప్రియ కుమారుడగు సొలొమోనుకు ఏమని చెప్తా ఉన్నాడో చూద్దాం. మరణశయ్య మీద ఉన్నాడు, కుమారుడికి రాజ్యం అప్పగిస్తూ ఉన్నాడు. ఏ క్షణాన చనిపోతాడో తెలియదు, ఎలాగ పరిపాలన ఆరంభించాలో చెప్తా ఉన్నాడు. మేబీ ఆ చెప్పే పరంపరలో ఈ తప్పు చేశాడేమో, నాకైతే తెలియదు. ఆయన సొలొమోను పిలిచాడు. లోకులందరూ పోయిన మార్గమున నేను పోవచ్చున్నాను. 5వ వచనంలో, అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతెరు కుమారుడైన అమాషాయను వారికిద్దరికి అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందైనట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేసెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెండ్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. ఏమని చెప్తున్నాడంటే, సొలొమోను పిలిచి, నా కుమారుడా, యోవాబును జాగ్రత్తగా కనిపెట్టుకో. యోవాబు ఎవరో కూడా కాదు, దావీదు చెల్లెలు కుమారుడు. బావతో జాగ్రత్త అని చెప్తున్నాడు సొలొమోనుకి. ఏమని చెప్తా ఉన్నాడు? నీ ఇష్టం వచ్చినట్టు చేద్దు, కానీ ఆ ముసలోడు మాత్రం నెమ్మదితో సమాధిలోకి పోకూడదు. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తా ఉన్నాడు ఇదే మాట. 8వ వచనం నుండి, మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీ యొద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదికి యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెండ్రుకలు రక్తముతో సమాధికి దిగజేయుము. షిమీని గురించి అంటున్నాడు. మొదట్లో షిమీ దుమ్మెత్తిపోసినప్పుడు, దావీదును శపిస్తున్నప్పుడు, తిడుతున్నప్పుడు ఏమన్నాడు? యెహోవా సెలవీయని ఎడల అతడు నన్ను దూషించలేడు కదా. నా దేవుడైనటువంటి యెహోవాకు ఇష్టమైంది షిమీ నన్ను దూషించడం. అతన్ని దూషించనివ్వండి, మీరెవ్వరూ మారు మాట్లాడొద్దు అన్నాడు. అబ్బా, ఎంత మంచి క్షమాపణ, ఎంత గొప్ప హృదయం. మరి నిజంగా క్షమించిన వాడైతే మరణ పడక మీద, మరణ శయ్య మీద ఉండి కూడా షిమీని గుర్తుపెట్టుకో. సొలొమోను మంచి జ్ఞానవంతుడు కదా, మంచి తెలివి కలిగినటువంటి వాడివి కదా, జాగ్రత్త. నేను కదా ప్రమాణం చేసింది, నువ్వు కాదు కదా. నేను కదా చంపనంది, నువ్వు కాదు కదా. వాడి నెరసిన తల రక్తంతో సమాధిలోకి వెళ్ళాలి. తర్వాత వచనంలో ఏమైంది? దావీదు సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఏంటి?
నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు, నా అభీష్టాన్ని నెరవేర్చేటటువంటి వాడు, నా ఉద్దేశ్యాలు నెరవేర్చేటటువంటి వాడని సాక్ష్యం పొందినటువంటి దావీదు హృదయంలో అంత పగబెట్టుకున్నాడా? చూడండి, సమాధానం అవును. దానికి కారణం అయినా దావీదుకు పరలోకం అనుగ్రహించబడింది. దానికి కారణం దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టు ఉన్నాడు. అప్పటికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడలేదు అంతరంగంలో నివసించడానికి. అయితే మనకు అనుగ్రహించబడ్డాడు. ఆ దినాన దావీదు చేసినట్లుగా కాదు, మనం కనీసం ద్రోహి అంటేనే నరకాన్ని తప్పించుకోలేం. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వాని యొద్ద నుండి ఎక్కువగా తీసుకొనబడును. మనకి ఈ కృపావరము, ఈ కృపాకాలము పరిశుద్ధాత్మ దేవుని ఎరిగినటువంటి కాలం మనకు అనుగ్రహించబడింది. దావీదు వాళ్లకు లేదు. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు వారికి అప్పుడే అనుగ్రహించబడి ఉంటే మనకంటే చాలా గొప్ప భక్తులుగా వారు ఉండేవారు. అయితే దారుణమైన విషయం ఏమిటంటే ఇప్పటికీ కూడా వారే మనకంటే మంచి భక్తుల్లాగా ఉంటున్నట్లుగా మన భక్తి జీవితం అంత తక్కువగా ఉండడం. చూడండి, ఒక దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తి, రాజుగా ఉండినటువంటి ఒక వ్యక్తి తన కుమారునికి ఆఖరి మాటలుగా ఏం చెప్తా ఉన్నాడంటే, నా కడుపులో ఉంది పగ, ఇది నేను తీర్చుకోలేకపోయాను, ఎందుకంటే నేను దేవునికి మాట ఇచ్చాను కాబట్టి నా పక్షాన్ని నువ్వు తీర్చుకో, నా పక్షాన్ని నువ్వు నెరవేర్చు అని ఒక బోధ చేస్తే, దేవునితో నడిచి దేవునిని పోలినటువంటి జీవితాన్ని జీవించి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్నును పోలి నడుచుకోనండి అని చెప్పినటువంటి ఒక నిజమైనటువంటి అపోస్తలుడు తన ఆత్మీయ కుమారునితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ కన్నీళ్లు ఆగిపోనివ్వద్దు, నీ విశ్వాసాన్ని వెనుకకు జారిపోనివ్వద్దు. ఒకవేళ నీ కన్నీళ్లు అంతటితోనే ఆగిపోతే నువ్వు పాపక్షమాపణ పొందుకుంటావేమో కానీ జీవకిరీటం నీకు దక్కదు. జ్ఞాపకార్థంగా నువ్వు అనేక చోట్ల ప్రశంసించబడవు. కానీ నా కుమారుడా, నీ కన్నీళ్లు నువ్వు విడిచిపెట్టద్దు, నీ విశ్వాసంలో నువ్వు వెనుకకు తగ్గిపోవద్దు. నిత్య జీవాన్ని చేపట్టేలాగా నిత్యము ప్రయాసపడు. ఎలాగైతే నీ అవ్వ, నీ తల్లి ప్రయాసపడ్డారో నీవు కూడా నీ విశ్వాస యాత్రను అలాగే కొనసాగించు. నేను ఎలాగ ముగిస్తున్నానో నీవు కూడా అలాగ ముగించు అని వ్రాస్తూ ఉన్నాడు. రక్షింపబడుతున్నటువంటి లేదా రక్షింపబడినటువంటి క్రైస్తవులముగా మనము ఎటువంటి జ్ఞాపకాలను మన తరువాతి తరాలకు అందించగలుగుతున్నాం, ఎటువంటి ప్రవర్తన ఫలాన్ని వారికి అందించగలుగుతున్నాం, ఎటువంటి విశ్వాసాన్ని నేర్పిస్తున్నాం, నిత్యము జ్ఞాపకంలో ఉంచుకునేటటువంటి విశ్వాసాన్ని నేర్పించగలుగుతున్నామా? నేర్పించలేకపోవడానికి కారణం ఆ మొదటి ప్రేమ మనలో పోయింది. ఆ మొదట్లో దేవుణ్ణి వెంబడించినటువంటి ఆసక్తి తగ్గిపోయింది. ఉంది, ప్రార్థన ఉంది, దేవుని సన్నిధికి వెళ్ళడం ఉంది, భక్తి చేయడం బాగానే ఉంది, కానీ ప్రేమ అనేది మిస్ అయింది. అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. అలాగా ఉంటే దేవునితో గడపడానికితో పాటుగా కొన్ని విషయాలకు కూడా మనము
ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండిపోతాం. దేవుడు మాత్రమే మనం తీసుకునేటటువంటి నిర్ణయాలలో ప్రధాన అంశంగా ఉంటున్నాడా? క్రీస్తు మాత్రమే కేంద్రంగా ఉంటున్నాడా? కేవలం ఆయన నామం మాత్రమే మహిమపరచబడాలి, నేను ఈ పని చేస్తే, నేను ఈ మాట మాట్లాడితే అనేటటువంటి జీవితం మనలో ఉంటుందా? అలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాగ ఉంటే నీ పిల్లల పిల్లలు నా ఉపదేశం వింటారు. నా పరిశుద్ధత మీకు అనుగ్రహించబడుతుంది. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ఆయన జలములను ప్రేమించును, జనములను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరింతురు. చూడండి, ఎవరంట దేవుని పాదాల దగ్గర కూర్చునేది? పరిశుద్ధులు. ఆయన పాదాల దగ్గర సాగిలపడేది ఎవరట? పరిశుద్ధులు. మరియా పరిశుద్ధురాలుగా మారిపోయింది. మార్త ప్రేమించిన వ్యక్తిగా మారిపోయింది. మరియ ప్రేమతో పాటుగా పరిశుద్ధతను సంపాదించుకోగలిగింది. మనము దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని ఉపదేశాన్ని అంగీకరించడం, విని లోబడడం చేస్తే దేవుడు తన పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. మనలను పరిశుద్ధులైన యాజక సమూహంగా, ఏర్పరచబడినటువంటి వంశంగా, ఆయన సొత్తైన ప్రజలుగా మార్చివేస్తాడు. ఇది కదా గొప్ప భాగ్యం. నేను చిన్నవాడనయ్యుంటిని ఒకప్పుడు, ఇప్పుడు నేను ముసలివాడనై ఉన్నాను. అయినా నీతిమంతులు విడువబడటం కానీ, వారి సంతానము భిక్షమెత్తడం కానీ నేను చూచి ఉండలేదు. చూడండి, మనము గనక ఇట్టి నీతిని స్వాస్థ్యంగా సంపాదించుకుంటే దేవుడు ఎన్నడూ మనలను విడిచిపెట్టడు. మన సంతానాన్ని, మన తరువాతి తరాలను ఎన్నడూ విడిచిపెట్టడు. అదే వారికి మనం ఇచ్చే గొప్ప ఆత్మీయ స్వాస్థ్యము అవుతుంది. కాబట్టి మనమందరము కూడా దేవుణ్ణి నిత్యము ప్రేమించే వారిలాగా, నిత్యము ఆయన పాదాల దగ్గర కూర్చొని వినేవారిలాగా, తిమోతి వలె విశ్వాస యాత్రలో కన్నీళ్లతో ముందుకు సాగేవారిలాగా, పౌలు వలె పరుగెత్తేవారిలాగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి అట్టి వాంఛగలిగినటువంటి వారు దేవుని యొద్దకు వస్తే, ఎవడైనా దప్పిగొనిన ఎడల వానిని నా యొద్దకు రానిమ్ము, నేను వానిని జీవజలములతో తృప్తిపరుస్తాను. ఇటు జీవితం కొరకు దప్పిక, ఆకలి ఉంటేనే దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు, దప్పిక తీరుస్తాడు, ఆకలి తీర్చుతాడు. చూద్దాంలే, మనమైతే ప్రార్థన చేద్దాం, ఆయన చిత్తం అనుకుంటే అది నీకు దప్పిక కాదు, ఆకలి కాదు. ఫలితంగా నీ ఆశ నెరవేర్చబడదు. కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి ఉండాలి క్రీస్తును ప్రేమించడానికి, దప్పిక ఉండాలి ఆయన వాక్కు వినడానికి. ఇవి మనలో ఎన్నటికీ లోపింపకుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ కూటమును ఏర్పాటు చేసినటువంటి మా సహోదరులను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో
జొన్నలగడ్డ చిన్నబులే గారిని ప్రభువా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారి విశ్వాస జీవితం మాకు తెలియదు కానీ ప్రభువా, ఇప్పుడైతే మా ముందు కొందరు భక్తుల యొక్క విశ్వాస జీవితాన్ని ఎదురుంచారు. ప్రభువా, మేమందరము కూడా ఇట్టి మరియ వలె, పౌలు వలె, తిమోతి వలె గొప్ప సాక్ష్యము కలిగినటువంటి వారమై మా ప్రవర్తన ఫలాన్ని మా తరువాతి తరానికి, తరతరములకు ప్రభువా గొప్ప స్వాస్థ్యంగా ఇవ్వగలుగునట్లు మా దేవా నిత్యము నిన్ను హత్తుకొని వెంబడించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి. నీ మాటల కొరకు ఆకలిని, నీ పాదముల దగ్గర కూర్చోవడానికి దాహము ఉన్నటువంటి జీవితాన్ని మాకందరికీ ఇవ్వండి ప్రభువా. ఎందుకంటే ఈ ఆత్మకు యొక్క ఆకలి మాకు ఎప్పుడైతే నిజంగా అర్థమవుతుందో ఆ క్షణాన మా ఆత్మ కేక వేస్తుంది, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడని. ప్రభువా, అప్పుడైతే మేము నీ నోటి మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. తండ్రి, అట్టి ఆకలిని, నీతి కొరకు దప్పికను ప్రభువా మాకందరికీ మీరు అనుగ్రహించండి. తద్వారా అనేక తరములకు, అనేక జనములకు మేము ఒక గొప్ప స్వాస్థ్యాన్ని విడిచిపెట్టేవారింగా, విశ్వాస భాగ్యాన్ని ప్రభు విడిచిపెట్టేవారింగా. తండ్రి, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ అనుగ్రహించబడి క్రీస్తుతో కూడా నిత్యము గడిపేటటువంటి జీవితాన్ని, ఆయన పాదముల యొద్ద కూర్చొని వినేటటువంటి జీవితాన్ని, నిత్యము ఆయన్ని ఆ మొదటి ప్రేమతో ప్రేమించేటటువంటి జీవితాన్ని, గొప్ప విశ్వాస ఫలాన్ని తరువాతి తరాలకు అందించేటటువంటి జీవితాన్ని మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.